భగవద్గీత చదువుకో, నీ రాత మార్చుకో. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు బోటాముళ్ళు సర్దుకుని పోవాలనుకుంటున్నావు. అందుకే నీకు ఆరాటం, అశాంతి. నీవు ఏమిటి తెచ్చావని ఏమి పోగొట్టుకుంటావు? నీవేమి సృష్టించావని నీకేమి నష్టం వచ్చింది? నీవు ఏదైతే పొందావో అది ఎక్కడి నుంచే, నువ్వు ఏదైతే ఇచ్చావో అది కూడా ఎక్కడి నుంచే. ఈనాడు నువ్వు సొంతం అనుకున్నది నిన్న ఇంకొకరి సొంతము, రేపు మరొకరి సొంతము. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలము. ప్రయత్నము లోపం లేకుండా ప్రయత్నించు, ఫలితం దైవ ప్రసాదం అనుకో. కారు లేదని చింతించవద్దు, కాలు ఉన్నందుకు సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు, కూటికి ఉంది కథను సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే చింతించవద్దు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. కాలం విలువైనది, రేపటి దానికి రూపే లేదు. మంచి పనులు వాయిదా వేయవద్దు. అసూయ రూపుమాపు, అహంకారం వద్దు. హింస వద్దు, అహింస ముద్దు. కోపం వద్దు, సంతోషం ముద్దు. ఆవేశం వద్దు, ఆలోచన ముద్దు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం తలపెట్టవద్దు. మధ్య శుద్ధి చేసేది మతం. మానవత్వం అనేది అసలు మతమే కాదు. కులం అనే అడ్డుగోడలు గోడలే కావు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.